హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నేనైతే నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా మీతో షేర్ చేసుకుంటానండి. నా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి డెలివరీ టైం వరకు నా లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలనైతే మీతో షేర్ చేసుకుంటానండి. మన అందరి జీవితంలో కష్టాలు, సుఖాలు 2 ఉంటాయి. నేను నా ఫోటోసు, అలానే మా పిల్లల ఫోటోసు, వీడియోస్ చూపిస్తూ నా ప్రెగ్నెన్సీ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. నాకైతే 2016 మార్చ్ 26న మ్యారేజ్ అయితే అయిందండి. నాకు 1 ½ ఇయర్ వరకి ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. నా పెళ్లి టైంలోనే కొంతమందికి కూడా పెళ్ళయిందండి. వాళ్ళందరికీ కూడా పిల్లలు త్వరగానే అందారు. నాకైతే కొద్దిగా లేట్ అయిందండి. లేట్‌గా అయినా పర్లేదు. నాకైతే ట్విన్స్ పుట్టారు. వాళ్ళకైతే ఒక్కళ్ళే పుట్టారు. మనం ఒక్కొక్కసారి కంగారు పడుతూ ఉంటాం. అదేంటి అందరికీ పుట్టారు, మనకే పుట్టలేదు ఇలా ఆలోచిస్తూ ఉంటాం. చూసారా? కొంచెం లేట్ అయినా పర్లేదు. కవల పిల్లలు పుట్టారు. అది ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టారు. కాబట్టి నా లైఫు ముందు నేను చాలా ఇబ్బంది పడ్డానండి. ఇబ్బంది పడటం అంటే రోజు బాధపడుతూ ఉండేదాన్ని. ప్రతి ఒక్కరు అనేవాళ్ళు మిగతా అందరికీ కూడా ప్రెగ్నెన్సీ అందింది. నీకింకా అందలేదు. మీ పిల్లలు ఎప్పుడు పుడతారు? లేట్ అవుతున్నారు. ఇలా అంటూ ఉంటే మా అమ్మ ప్రతిరోజు ఏడుస్తూ ఉండేదండి. నాకు ఫోన్ చేసినప్పుడల్లా ప్రతి మంతు కూడా ఒకవేళ పీరియడ్ రాకుండా ఉంటుందేమో, ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉండేది. అందరూ మా అమ్మని అడుగుతూ ఉండేవాళ్ళు. మా అమ్మ ఏమో ఎక్కువగా ఫీల్ అయ్యేది. నేనైతే అసలు ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. సరే వీళ్ళందరూ అడుగుతున్నారు కదా! ఒకసారి చెక్ చేయించుకుందాం. ఏదైనా ఇబ్బంది ఉంటే తెలుస్తుందని హాస్పిటల్‌కైతే వెళ్ళామండి. నాకైతే అసలు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మా వారికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నాకైతే థైరాయిడ్ అయితే ఉందండి. నాకు కొంచెం హార్మోనల్ ఇంబాలెన్స్ అయితే ఉందని నేను మెడిసిన్స్ అయితే వాడాను. అలా 4 మంత్స్ వాడానండి. ఫిఫ్త్ మంత్‌లో వచ్చిన తర్వాత 25 డేస్‌కైతే మేము హాస్పిటల్‌కి వెళ్ళామండి. అదే లాస్టు. ఆ డాక్టర్ చెప్పింది, "ఈ మంత్ అయితే నీకు ప్రెగ్నెన్సీ రాదమ్మా. నెక్స్ట్ మంత్ డేట్ వచ్చినప్పుడు రా. అప్పుడైతే నీకు చిన్న బొడ్డు దగ్గర ఏదో ఆపరేషన్ చేయాలని" చెప్పిందండి. మేమైతే అసలు అదంతా నమ్మలేదు. ప్రెగ్నెన్సీ రావడానికి ఆపరేషన్ చేయడం ఇలాంటియి ఏంటి అని. నాకు మా వారికైతే అలా చేయించుకోవడం అస్సలు ఇష్టం లేదండి. మాకైతే పిల్లలు ఎలా అయినా సరే అందుతారు అనే నమ్మకంతోనే ఉన్నాము. మా అమ్మకి 1 ½ ఇయర్‌కి మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అందిందండి. నాకు కూడా జీన్స్ అదే. మా అమ్మలాగానే నాకు కూడా 1 ½ ఇయర్‌కి ప్రెగ్నెన్సీ అయితే అందింది. నేను నా మ్యారేజ్ అయిన తర్వాత ఎంటెక్ అయితే చదివానండి. అటు ఇటు తిరుగుతూ ఉండేదాన్ని. దానివల్ల నాకైతే పిల్లలు కొంచెం లేట్ అయింది. అదీ గాక మా అమ్మ జీన్స్ నాకు కూడా వస్తాయి కదండీ! అలానే వారసత్వం ప్రకారం నాకు కూడా 1 ½ ఇయర్‌కి అందింది. అయితే మేమైతే మోపిదేవి అయితే వెళ్ళామండి. మోపిదేవి వెళ్ళి ఉయ్యాలైతే కట్టామండి. ఫస్ట్ నేను ఉయ్యాల కట్టేటప్పుడు ఒక ఒక మామూలుగా ఉయ్యాలని బొమ్మ పెడతారు కదా! ఆ బొమ్మ అనుకోకుండా కింద పడిందండి. నెక్స్ట్ ఇంకొక ఉయ్యాల తీసుకొచ్చి కట్టాను. స్వామివారి మహిమ చూడండి. మళ్ళీ మా వారేమనుకున్నారు కింద ఎందుకు అలా పడేయడం అని 2 ఉయ్యాలైతే కట్టానండి. చూసారా నా కడుపులో ఇద్దరు పిల్లల్ని వేశారు ఆ స్వామివారు. ఇంకా నాకు ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే, నాకు ఏ నెలైతే ప్రెగ్నెన్సీ రాదు అని డాక్టర్ గారు చెప్పిందో, ఆ మంతే నాకు కన్ఫర్మ్ అయిందండి. మేమైతే ఆ మంతు ఇక ఎలాగో డేట్ అయిపోయిందిలే అని మా మామయ్య గారికి కాలు కొంచెం ఇబ్బందుందని మేమైతే ఇంటికి వెళ్దామని అనుకున్నామండి. 1 మంత్ ఇంటి దగ్గర ఉండి వద్దామనుకున్నాము. అయితే ఇంటికి వెళ్ళడమే అండి. ఇంక నేను హైదరాబాద్ అయితే రాలేదు. ఎందుకంటే నాకక్కడే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందండి. 1 మంత్ 45 డేస్‌కైతే నేను టెస్ట్ అయితే చేసుకున్నానండి. ఇంటి దగ్గరైతే పాజిటివ్ వచ్చింది. అయితే మా ఊరికి దగ్గరలో నూజివీడు ఉంటుందండి. అక్కడ ఒక హాస్పిటల్ ఉంటుంది. అక్కడికైతే వెళ్ళాను. వెళ్ళి డాక్టర్‌కైతే చెక్ చేయించుకున్నానండి. అక్కడ కూడా పాజిటివ్ అని చెప్పారు. మేము 1 మంత్ 50 డేస్‌కైతే వెళ్ళాము హాస్పిటల్‌కి. ఆమె అయితే ఇంకా థర్డ్ మంత్ రాలేదు కాబట్టి ఒక 4 డేస్ తర్వాత రమ్మని చెప్తే, నేను మా వదిన గారిద్దరూ కలిసి ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళామండి. ఆమె అయితే యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్టులన్నీ చేసి టెస్టులన్నీ బానే ఉన్నాయని చెప్పారు. నాకైతే ఒక థైరాయిడ్ అయితే ఉందండి. అయితే స్కాన్ అయితే తీశారు. స్కాన్ తీసి నీకు ట్విన్స్ అని చెప్పారండి. నాకు ట్విన్స్ అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే నేను ఇంటర్ చదివేటప్పుడు విజయవాడ శ్రీ చైతన్య కాలేజీలో చదివానండి. అక్కడ ఇద్దరు పిల్లలు ట్విన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు భలే ఉండేవాళ్ళండి. వాళ్ళని చూసినప్పుడల్లా నాకనిపిచ్చేది ట్విన్స్ ఉంటే భలే ఉంటారు కదా! ఒకరికొకరు ఎంతో ప్రేమతో ఉంటారు కదా! అలా అనిపిచ్చేది. అలానే నేను ఎంటెక్ చదువుకునేటప్పుడు, అలానే బీటెక్ చదివేటప్పుడు నాకెందుకో తెలీదండి నా ఫ్రెండ్స్‌లో ఒకళ్ళు ఒక బాయ్, ఒక గర్ల్ ఉండి ట్విన్స్ ఉన్నారండి. సేమ్ బీటెక్‌లో ఉన్నారు. అలానే నేను ఎంటెక్ చేసేటప్పుడు కూడా నా ఫ్రెండ్ ఒకళ్ళు అలాగే ఉన్నారు. నేను అనుకున్నానండి అప్పుడు, నాకు కూడా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుడితే ఎంత బావుండో అనిపిచ్చింది. సేమ్ నేను ఎలా అనుకున్నానో నాకు కూడా ఒక బాబు, ఒక పాపే పుట్టారండి. మా అత్తగారికైతే
నాకు ఒక్కళ్ళు పుట్టడమే ఇష్టమండి. అంటే ఒక కాన్పే ఉంచుకోవాలి అని. కానీ నేను మా వారు ఒకళ్ళకొకళ్ళు తోడుండాలి. ఇద్దరుంటేనే బావుంటదని మేమెప్పుడూ అనుకున్నామండి. అందుకేనేమో ఆ భగవంతుడు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే నాకు ట్విన్స్ ఇచ్చారండి. నాకు ఇద్దరు కవల పిల్లలు పుట్టడం అనేది ఎంతో అదృష్టం అండి. ఎంత అదృష్టం చేసుకుంటానో ఇలా కవల పిల్లలు పుడతారు అనేది నాకు అర్థమైందండి. ఫస్ట్ టైమ్ అయితే నేను మా వదిన గారు వెళ్ళొచ్చామండి. తర్వాత స్కానింగ్ తీశారని చెప్పాను కదా! అప్పుడైతే మా అమ్మ కూడా వచ్చిందండి. నేను, మా వదిన గారు, మా అమ్మ అయితే వెళ్ళామండి. మా అమ్మ అయితే ఫుల్ టెన్షన్ పడిపోయిందండి ట్విన్స్ అని చెప్పంగానే. నా సంతోషానికైతే అవధులు లేవండి. ఎందుకంటే నాకు ట్విన్స్ అంటే అంత ఇష్టం. కడుపులో ఎవరైనా ఉండని, ఇద్దరు అబ్బాయిలైనా ఉండని, ఇద్దరు అమ్మాయిలైనా ఉండని, ట్విన్స్ అంటే ఇష్టం మెయిను. అది అందులో పాప, బాబు అంటే ఇంకా ఇష్టమండి. ఆ తర్వాత సంగతి ఎవరైనా పుట్టని, ట్విన్స్ అన్నారు కాబట్టి నా హ్యాపీనెస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మా వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అమ్మ మాత్రం చాలా టెన్షన్ పడిందండి. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు పుడితే ఎలా ఏంటి అని టెన్షన్ పడింది. ఇద్దరు అమ్మాయిలైతే ఏమైందండి, ఇద్దరు అబ్బాయిలైతే ఏమైంది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే అది అదృష్టం. దానికి ఎవరు ఏమనరు. కానీ ఇద్దరు అమ్మాయిలు పుడితే ఏమవుతుంది, ఇద్దరు అబ్బాయిలు పుడితే ఏమవుతుందండి. కాకపోతే అమ్మాయిలంటే కొంచెం కట్నం విషయంలో ఇలా ఇబ్బంది పడాలనే కానీ, అమ్మాయి అంటే ఇంటికి మహాలక్ష్మి కదండీ! ఇద్దరు అమ్మాయిలు పుట్టినా ఇబ్బందేముండదు. కానీ నాకైతే కొంచెం అబ్బాయి అంటే ఎక్కువగా ప్రేమ ఉండేదండి. నేను కొంచెం అబ్బాయి పట్టకపోతే కొద్దిగా ఫీల్ అయ్యేదాన్నేమో. కానీ మనం అలా అనుకోవడం తప్పేనండి. ఇద్దరు అమ్మాయిలైతే ఏమైంది, ఇద్దరు అబ్బాయిలైతే ఏమైంది, మీరేమంటారో కామెంట్ చేయండి. నాకు డాక్టర్ గారైతే స్కాన్ తీశారని చెప్పాను కదండీ! అప్పుడైతే ఇంకా బేబీ ఏం ఫార్మ్ అవ్వదు కదా! థర్డ్ మంత్ తగలడమే అండి. సైజ్ ఎంతుంది అనేది మాత్రమే చెప్పారండి. అలాగే ట్విన్స్ అని మాత్రం చెప్పారు. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే కొన్ని మెడిసిన్స్ అయితే రాసిచ్చారండి బలానికి. అలానే ఏం చెప్పారంటే కొన్ని స్టిచెస్ అయితే వేయించుకోవాలని చెప్పారండి. ఎందుకంటే నేనైతే కొంచెం హైట్ తక్కువలో ఉంటాను కాబట్టి ట్విన్స్ అయితే పొట్ట బాగా పెరిగిద్ది కదండీ! వెయిట్ ఎక్కువ మొయ్యాలి కదా! గర్భసంచి ఎక్కడైనా జారిద్దేమో అని ఇబ్బంది ఉంటుందేమో అని ఆమె ముందుగా సేఫ్టీ కోసం ఒక చిన్న ఆపరేషన్ లాగా స్టిచ్ అయితే వేయించుకోమని చెప్పారండి. అయితే మా అత్తవారి ఊరి దగ్గరికైతే నూజివీడు ఉంటుంది. మా అమ్మ వాళ్ళ ఊరు, మా అత్తయ్య గారి ఊరైతే దగ్గరేనండి. ఒక 2 అవర్స్ అయితే జర్నీ ఉంటుంది. మధ్యలో అయితే కొంచెం సిటీ ఉంటుందండి. అక్కడికైతే నేను హాస్పిటల్ చేంజ్ అయ్యాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి కాబట్టి, నేను నార్మల్‌గా మా మామయ్య గారిని చూసుకోవడం కోసమని హైదరాబాద్ నుంచి మా ఊరైతే వెళ్ళాము. అనుకోకుండా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాల్సొచ్చింది. ఎందుకంటే ట్విన్స్ కదండీ! కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా! జర్నీలవి చేయకూడదు. ట్విన్స్ కాబట్టి ఇంకా ఎక్కువ కేర్‌గా ఉండాలి కాబట్టి, మా వారైతే అసలు ఒప్పుకోలేదండి. నేనైతే అసలు హైదరాబాద్ వచ్చేయాలని చాలా ట్రై చేశాను. కానీ వీలవ్వలేదండి. ఎందుకంటే నేనైతే అసలు మా వారిని వదిలిపెట్టి అసలెప్పుడూ ఉండలేదండి పెళ్ళైన తర్వాత. ఒక్కసారే మా వారిని వదిలిపెట్టి 1 ఇయర్ 9 మంత్స్ అయితే మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా! అప్పుడు నేను వెంటనే వచ్చేయలేదు. మా పిల్లలు పుట్టిన తర్వాత 9 నెలలకైతే నేను హైదరాబాద్ వచ్చానండి. ఫస్ట్ నెల కాడ్నుంచి నేను మా అమ్మోళ్ళతోనే ఉన్నాను. నాకు ట్విన్స్ అయినా సరే నేనస్సలు ఇబ్బంది పడలేదండి. అయితే కొంచెం ట్విన్స్ కాబట్టి రెస్ట్ అయితే ఉన్నాను. నేనసలు ఒక్క పని కూడా చేయలేదండి. మా పిల్లలు పుట్టేంత వరకు కూడా ఫస్ట్ మంత్ నుంచి అసలు నేను బైక్ అనేదే ఎక్కలేదండి. మేము హాస్పిటల్‌కి వెళ్ళాలన్నా కార్‌లోనే వెళ్ళేవాళ్ళం. మా అమ్మ అయితే నన్ను చాలా ఓపికగా నాకైతే అన్ని పనులు చేసేదండి. అంటే నా పనులైతే నేను చేసుకోగలిగేదాన్ని. కానీ నేను ఏ పని అంట్లు కడగడం గాని అసలు ఏ పని లేదండి. ఓన్లీ కూర్చోవడం, పడుకోవడం అంతే అండి. నాకు 4థ్ మంత్ వచ్చిన తర్వాత స్టిచ్ చేయించుకోమని చెప్పారు కదా! నేను హాస్పిటల్ అయితే షిఫ్ట్ అయ్యాను కదండీ! ఇక్కడ మేడం డాక్టర్ గారు అన్నారు, "నీ స్టిచ్ పలానా టైంలో వేస్తా" అంటే వెళ్ళామండి. స్టిచ్ అయితే వేశారు. బానే ఉంది. 1 డే అయితే హాస్పిటల్‌లో ఉంచుకున్నారండి. ఇక్కడైతే చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలండి. ఎందుకంటే కడుపులో ఉన్నది ఇద్దరు ట్విన్సు. అబార్షన్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉందండి. అసలేమైందంటే నైట్ అయితే స్టిచ్ చేయించిన తర్వాత రూమ్‌కైతే షిఫ్ట్ చేశారండి. రూమ్‌కి షిఫ్ట్ చేసిన తర్వాత యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా! అవి పెట్టి సెలైన్ అయితే పెట్టారండి. నర్స్ ఏం చేశారంటే సెలైను నైట్ తెల్లార్లు కూడా 1 డ్రాప్ పడేలాగా కొంచెం కూడా అయిపోలేదండి. కనీసం ఒక టీ గ్లాసు సెలైన్ కూడా అయిపోలేదు. డాక్టరొచ్చి తిడతారేమోని తెల్లారిన తర్వాత నర్స్ ఎలాగంటే స్పీడ్‌గా పెట్టేసిందండి. ఒక గంటలోనే సెలైన్ మొత్తం అయిపోయేంత స్పీడ్‌గా పెట్టేసింది. మనకి కూడా తెలీదు కదండీ! మేము అంత అబ్జర్వ్ చేయలేదు. మా అమ్మ అడుగుతూనే ఉంది. "ఎందుకమ్మా అంత స్పీడ్‌గా పెట్టావు?" అన్నా గానీ "ఏం కాదండి, ఏం కాదని" ఆమె చెప్పింది. డాక్టర్ ఎక్కడ తిట్టిద్దో అని వాళ్ళ పనిలో వాళ్ళు పెట్టారండి. అలా పెట్టడం వల్ల నాకైతే కళ్ళు తిరిగిపోయాయండి. అయితే మధ్యాహ్నం టైంలో మా తాతయ్య భోజనం తీసుకొనొచ్చారు. మా అమ్మ
సరే మా తాతయ్య వచ్చారు గదా! ఇక్కడ మళ్ళీ డిశ్చార్జ్ అవ్వడానికి కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదండీ! అలానే డాక్టర్‌ని కలవడానికైతే మా అమ్మ కిందకెళ్ళింది. మా తాతయ్య కూడా వెళ్లారు. నర్స్‌కి చెప్పి ఎళ్ళిందండి. మా అమ్మాయిని కిందకి దించొద్దు. నేనొచ్చేంత వరకు నేనొచ్చి తీసుకొస్తా అని కూడా చెప్పెళ్ళింది. నాకైతే అసలు ఏం తెలియలేదండి. ఎందుకో నాకు కళ్ళైతే తిరిగాయి. మా అమ్మ కిందకెళ్ళిన తర్వాత మేమైతే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నామండి. ఆ నర్స్ ఎందుకో తెలీదు డాక్టర్ గారు పిలుస్తున్నారు నిన్ను కూడా, నువ్వు కూడా రా అని నన్ను పిలిచిందండి. నాకసలు ఎందుకో తెలియలేదు. నేనొచ్చాను. నాకు అనుకోకుండా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళే లోపులోనే కళ్ళు తిరిగి సాంతం కింద పడిపోయానండి. అసలు దేవుడి దయ వల్ల అసలు ఏమీ కాలేదండి. మాక్సిమం అలా పడితే మాత్రం ఖచ్చితంగా అబార్షన్ అవుతుందండి. అలా ఫుల్లుగా కళ్ళు తిరిగి సాంతం పడిపోయానండి. మా అమ్మకైతే భయమేసిందండి. నాకైతే నిజం చెప్తున్నా అండి అసలు ఏమైందో, ఏంటో కూడా తెలీదు. ఈ విషయాన్ని డెలివరీ అయ్యేంత వరకు కూడా మా వారికి చెప్పలేదండి. డెలివరీ అయ్యాక కూడా చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే ఎక్కడ తిడతారో అని నేనైతే చెప్పలేదండి. నిజమండి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందంటే ఒక్కొక్కసారి పెద్ద ప్రాణానికి కూడా డేంజర్ అవ్వచ్చు. ఇలాంటి విషయాల్లో కేర్‌ఫుల్‌గా ఉండాలండి. అసలు నాకే తెలియకుండా శాంతం పడిపోయాను. మా అమ్మ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి నా వాయిస్ ఇనపడిందో మరి ఏమైందో తెలీదండి. ఏమైందని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి మా అమ్మ అయితే లేపిందండి. ఆ నర్స్ అలా చూస్తుంది కానీ ఆమెకు కూడా అర్థం కాలేదనుకుంటా. ఆమె అసలు లేపలేదండి. మా అమ్మ లేపి త్వరగా బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్‌నైతే త్వరగా తీసుకొచ్చిందండి. ఆ డాక్టర్ అయితే ఆమెకు గూడా కంగారొచ్చేసిందండి. ఏంటి ఈ అమ్మాయి ఇట్లా పడిపోయింది? లోపల ట్విన్స్ ఉన్నారు కదా అని. అయితే చెక్ చేసిందండి. స్కాన్ అయితే తీశారు. ఏం పర్వాలేదు, ఏం కాలేదని చెప్పారండి. అప్పుడు మా అమ్మ కొంచెం భయపడడం మానేసింది. హమ్మయ్య! అని అలా అనుకోని కాసేపు అలా కూర్చుందండి. ఆ తర్వాతయితే మా అమ్మ నన్ను ఇంకా ఎక్కువ కేరింగ్‌గా చూసుకుందండి. నా కళ్ళు తిరగడం ఆగటానికి వెంటనే ఇంజెక్షన్ అయితే చేశారండి. ఆ తర్వాతయితే మా అమ్మ టిఫిన్ తెప్పించి అర్జెంట్‌గా నాకైతే టిఫిన్ అయితే తినిపించిందండి. నేనక్కడ ఒక అర్ధగంట రెస్ట్ తీసుకున్న తర్వాత కారులో అయితే ఇంటికొచ్చేసామండి. నేను అంతకుముందే కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడైతే 5 నిమిషాలు కూడా కూర్చోవద్దని చెప్పారండి. ఓన్లీ నీకు అవసరం ఉంటేనే కూర్చో, లేకపోతే పడుకొనే ఉండు. సాధ్యమైనంత వరకు పడుకొనే ఉండమని చెప్పారండి. ఒక సైడ్‌కి తిరిగి పడుకుంటే బావుంటుందని చెప్పారు. నీకు వీలైనట్టుగా పడుకో అని చెప్పారండి. నేను ఎక్కువ శాతం పడుకొనే ఉండేదాన్ని. అస్సలు చైర్‌లో కూడా కూర్చునేదాన్ని కాదండి. ఓన్లీ తినడానికి లేదా వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు స్నానానికి తప్ప మిగతా అప్పుడల్లా పడుకొనే ఉండేదాన్నండి. నన్నైతే అసలు మంచం కూడా దిగనీయకుండా మా అమ్మ అంత చూసుకుందండి. నా పిల్లలు కూడా అంతే హెల్తీగా, హ్యాపీగా పుట్టారు. చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో వాంతులు ఎక్కువగా అవుతాయి కదండీ! ఇలా ట్విన్స్ ఉన్నప్పుడు వాంతులైతే ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతాం కదా! నాకైతే అస్సలు ఇబ్బంది పడలేదండి నేను. వాంతులు అవ్వలేదు, ఏమీ లేదు. ఒక థర్డ్ మంత్‌లో మాత్రం ఒకసారి వాంతయిందండి. అంతే. ఇక అసలు డెలివరీ టైం దాకా ఎప్పుడు వాంతవ్వలేదు. పైగా ట్విన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే సరిగ్గా తినడానికి కడుపులో ఒక రకంగా ఉండి తినలేరండి. నేనైతే నైన్త్ మంత్ వచ్చినా సరే నాకు బాగా ఆకలేసిందండి. నేను అన్నమే తిన్నాను. డెలివరీకి వెళ్ళే ముందు రోజు కూడా నేను అన్నమే తిన్నానండి. అదేంటో తెలీదు. అసలు నేనైతే డెలివరీ టైంలో ఎంత హ్యాపీగా ఉన్నానంటే, కాకపోతే ఏందంటే మా వారు పక్కన లేరని అదొక్కటే తప్ప మిగతా అంతా కూడా నాకు చాలా హ్యాపీగా ఉన్నానండి. నేనైతే ఫ్రూట్స్ ఎక్కువగా తినను. అందుకని మా అమ్మ అయితే నా కోసం మజ్జిగ కలిపివ్వడం, కొంచెం నిమ్మకాయ నీళ్ళు కలిపియడం, లేదంటే వారానికి ఒకసారి వాము పెట్టడం వాతం అవ్వకుండా. అలానే అన్నం ఎక్కువగా తినేదాన్నండి. నాకెప్పుడు ఆకలైనా సరే టిఫిను, అన్నం తినేదాన్ని. అంతేగాని ఏయి పడితే అయి తినేదాన్ని కాదండి. నాకెందుకో వేరే నచ్చేయి కాదు. నేను అన్నమే ఎక్కువగా తినేదాన్ని. మా అమ్మ నాకైతే ప్రతిరోజు కూడా దిష్టి తీసేసేదండి. నేనైతే ఫ్రీగానే నిద్రపోయేదాన్నండి. పొట్ట గాని ఏది ఇబ్బంది అనిపియలేదు. నైన్త్ మంత్ వరకు కూడా నేను హ్యాపీగా నిద్రపోయేదాన్ని. నాకు మంచిగా నిద్ర పట్టేది. పడుకునేప్పుడు మా వారితో మాట్లాడి హ్యాపీగా నిద్రపోయేదాన్నండి. నాకైతే ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారు కదండీ! నేనైతే అసలు ఎక్కడికి జర్నీ చేయలేదు. మా వారే నా కోసం వచ్చేవాళ్ళండి. 15 రోజులకొకసారి హైదరాబాద్ నుంచొచ్చి నన్ను చూసి మళ్ళీ వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికైతే వెళ్ళేవాళ్ళు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ పనైతే చేయాలండి. నేనైతే నైట్ నిద్రపోయేటప్పుడు ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేదాన్నండి. నాకు ఒక బాబు, ఒక పాప పుట్టాలని, అలానే వాళ్ళిద్దరూ హెల్తీగా, అందంగా, మంచి తెలివితేటలతో పుట్టాలని ఎప్పుడూ కోరుకునేదానండి. మనం ఆ భగవంతుడిని కోరుకుంటే, ఆ భగవంతుడు మన కోరిక తప్పకుండా నెరవేరుస్తాడండి. నేను పడుకునే బెడ్‌రూమ్‌లో కూడా అమ్మాయి బొమ్మలు, అబ్బాయి బొమ్మలైతే స్టిక్కర్స్ అంటించుకున్నానండి వాల్‌కి. నేను మార్నింగ్ లెగగానే ఒక బాబుని ఫోటో చూసేదాన్ని. అలానే పాపను కూడా ఫోటో చూసేదాన్నండి.
ఉదయం లేవగానే కూడా ఆ దేవుడికైతే మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేదాన్నండి. నా పిల్లలిద్దరూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకునేదాన్నండి. నాకైతే ఒక బాబు, పాప పుట్టాలని ప్రతిరోజు దండం పెట్టుకునేదాన్నండి. నేను కోరుకున్న విధంగానే ఆ భగవంతుడు నాకు ఒక పాపని, ఒక బాబునైతే ఇచ్చాడండి. ఇలా ప్రతి మంతు కూడా కారులోనే హాస్పిటల్‌కైతే వెళ్ళేవాళ్ళమండి. మా అమ్మ, నేను వెళ్ళేవాళ్ళం. బలానికి మందులైతే ఇచ్చేవాళ్ళు. నాకైతే ట్విన్స్ కాబట్టి మందులు ఎక్కువగా ఇచ్చేవాళ్ళండి. 3000 అలా అయ్యాయి. ఆ మందుల వల్ల ఇప్పుడైతే నేను వెయిట్ గెయిన్ కూడా బాగానే అయ్యాను. కానీ పిల్లలైతే హెల్తీగా ఉన్నారండి. వాళ్ళిద్దరూ కలిసి 2 ½ కేజెస్ అయితే ఉన్నారండి. నాకు 9థ్ మంత్ రాగానే డెలివరీ అయింది. 8థ్ మంత్ దాటిన తర్వాత వారానికి హాస్పిటల్‌లో చెక్ చేయించుకోవడానికి రామనేవాళ్ళండి. 9థ్ మంత్ వచ్చిన థర్డ్ డే మేము హాస్పిటల్‌కైతే వెళ్ళామండి. అయితే నాకు డెలివరీ డేట్ అయితే ఇచ్చేశారు. ట్విన్సే కాబట్టి నార్మల్ డెలివరీ కాదు, సిజేరియనే చేస్తానని చెప్పారండి. మేము అలా 3 డేస్‌కి హాస్పిటల్‌కి వెళ్ళొచ్చిన తెల్లారే మా తమ్ముడు బర్త్‌డే అండి. ఆ రోజు జూన్ 29థ్ వాడి బర్త్‌డేకైతే నేనెళ్ళానండి. వాడి బర్త్‌డే కూడా చూశాను. కేక్ కూడా తిన్నానండి. మళ్ళీ ఇంటికొచ్చి భోజనం కూడా చేశాను. ఆ రోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఆ రోజు నైటే మా వారు నా దగ్గరికి రావడం కోసం బస్ అయితే ఎక్కేసారండి. నేనైతే మా వారితో 11:30 వరకి మాట్లాడుతూనే ఉన్నానండి. మా వారితో మాట్లాడిన తర్వాత నిద్రపోయాను. జూన్ 29న అర్ధరాత్రి కరెక్ట్ 12 అయిందండి. 12 దాటిన తర్వాత నాకైతే ఉమ్మనీరు పడిపోయిందండి. అంటే యూరిన్ లాగా పడిపోయిందండి. వెంటనే మా అమ్మోళ్ళనైతే లేపాను. మా అమ్మోళ్ళు కంగారు పడ్డారు. ఆ తర్వాత మేమైతే హాస్పిటల్‌కైతే వెళ్ళామండి. కారేసుకొని వెళ్ళాము. మేము హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత నాకైతే వాష్‌రూమ్‌కి కూడా వెళ్ళాల్సొచ్చిందండి. వాష్‌రూమ్‌కి కూడా వెళ్ళొచ్చాను. నాకైతే స్టిచ్ వేశారు కదా! ఆ స్టిచెస్ కూడా ఊడదీశారు. ఆ తర్వాతైతే ఎనమనో ఏదో చేస్తారు కదండీ! అది కూడా చేశారు. మేమైతే 12కి నాకు ఉమ్మనీరు పడిందని చెప్పాను కదా! మేము హాస్పిటల్‌కి వెళ్ళేసరికి 1 దాటిందండి. నన్నైతే ఆపరేషన్ థియేటర్‌లోకి 2:30కి తీసుకెళ్లారండి. ఈ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత. నేనైతే ప్రతిరోజు కూడా ఆ దేవుడిని వేడుకునేదాన్నండి. ఏంటంటే నాకు నొప్పి అనేది తెలియకుండా చూడు భగవంతుడా అని అనుకునేదాన్నండి. నిజంగానే ఆ దేవుడు నా మాటలు విన్నాడేమో తెలీదు కానీ నాకైతే కొంచెం కూడా నొప్పి రాలేదండి. నాకు నొప్పులంటే చాలా భయమండి. ఓన్లీ ఉమ్మనీరు ఒక్కటే పడింది. నొప్పులో కొంచెం చిన్న నొప్పి కూడా రాలేదు. 2:30కి ఆపరేషన్ థియేటర్‌లోకెళ్ళిన తర్వాత నాకైతే ముత్తిచ్చారండి. అక్కడ ముగ్గురు డాక్టర్లయితే ఉన్నారండి. నర్సులు కూడా ఉన్నారు. వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉన్నారు. నా గురించి, మా వారి గురించి, మీ వారేం జేస్తారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఒక మేడం, ఒక సారయితే ఉన్నారండి. నాకైతే ఆపరేషనే చేశారు. 2:51కి జశ్విన్ అయితే పుట్టాడండి. 2:52కి జెసిక అయితే పుట్టింది. వెంటనండి 1 మినిట్ గ్యాప్ అంతే. 1 మినిట్ కూడా కాదు, 1 సెకండేనండి. అలా జశ్విన్‌ని తీసిచ్చారు. ఆ తర్వాత జెసికాని తీశారండి. నాకు ముందు మత్తయితే ఎక్కింది కానీ నాకు మాటలు వినపడుతూనే ఉన్నాయి. నేననుకున్నాను ఫస్ట్ నీకిద్దరు బాబులే అని చెప్పారండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఒక పాప, ఒక బాబు అని చెప్పారండి. ఇంకా హ్యాపీగా ఫీలయ్యాను. అమ్మాయి ఉంటేనే ఇంటికి మహాలక్ష్మి అండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీలయ్యానండి. ఎందుకంటే నేను ఎలా అనుకున్నానో అలానే ఒక బాబు, ఒక పాప పుట్టారండి. మా అమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. మా అమ్మ, మా నాన్న అయితే ఎక్కడ ఇద్దరు అమ్మాయిలు పుడతారో అని చాలా టెన్షన్ పడ్డారండి. కానీ నేనైతే ఎప్పుడూ టెన్షన్ పడలేదు. ఎవరు ఎంతమంది నీకు అమ్మాయిలే పుడతారని అన్నా, నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయే పుడతారని ఖచ్చితంగా చెప్పానండి. అలానే ఆ భగవంతుడు నా కోరికనైతే నెరవేర్చాడు. ఈ విషయంలో అయితే దేవుడు నాకెంతో హెల్ప్ చేశాడండి. ఆ దేవుడి అనుగ్రహంతోనే నా పిల్లలిద్దరూ పుట్టారని నేను అనుకుంటాను. నా పిల్లలిద్దరూ కూడా అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో పుట్టారు అని నేను అనుకుంటానండి. అందుకే వాళ్ళ పేర్లైతే జశ్విన్, మణికంఠన్ అని పెట్టాను. అలానే జెసికా పేరైతే జెసికా శ్రీ శర్వాణి అని అయితే పెట్టుకున్నామండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు, అయ్యప్ప స్వామి పేరైతే పెట్టుకున్నాము. మన మనసులో ఉన్న కోరికని ఆ భగవంతుడికి ప్రతిరోజు చెప్పుకోవాలండి. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చూసారా, నా విషయంలోనే అది నెరవేరింది. నేనైతే ఆ భగవంతుడిని ప్రతిరోజు వేడుకునేదాన్నండి. పిల్లలైతే చక్కగా పుట్టారండి. 2.5 కేజీలైతే ఉన్నారు. పిల్లలిద్దరూ హెల్తీగా ఉన్నారు. కాకపోతే జశ్విన్ కొంచెం బక్కగా ఉన్నాడు. జెసిక అయితే కొంచెం బొద్దుగా ఉందండి. అంటే మరీ ఎక్కువేమీ లేరు. ఇద్దరు సమానంగా ఉన్నారు. కాకపోతే జశ్విన్ మరీ సన్నగా ఉన్నాడండి. ఇలా సన్నగా ఉన్నా సరే 1 మంత్‌లోనే ఇద్దరు రికవరీ అయ్యారండి. నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలైతే మీతో షేర్ చేసుకున్నాను కదా!
నా ప్రెగ్నెన్సీ జర్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.